దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పెద్ద ఎత్తున కార్మికుల్ని, ఆఫీసర్లని స్వచ్ఛంద పదవీ విరమణ పేరు మీద తొలగించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ఒత్తిడితోటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విఆర్ఎస్ స్కీమ్ని నవంబర్ 5వ తేదీన విడుదల చేసింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం పొంది 15 ఏళ్ళు సర్వీసు పూర్తయినటువంటి వాళ్ళు, అలాగే 45 ఏళ్ల వయసు నిండినటువంటి వాళ్ళు ఈ విఆర్ఎస్ స్కీమ్కి అర్హులని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విడుదల చేసినటువంటి ఉత్తర్వులు పేర్కొన్నాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విఆర్ఎస్ స్కీము. ఈ విఆర్ఎస్ స్కీమ్ కింద పెద్ద కుట్ర ఉన్నదని సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది. అందుకోసమే ఈ స్కీమ్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి మొత్తం కార్మికులు, ఉద్యోగులు, ఆఫీసర్స్ అందరూ కూడా తిరస్కరించాలి. ఈ స్కీమ్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని సిపిఎం పార్టీ గ్రేటర్ విశాఖ నగర కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. దీని వెనుక కుట్ర ఏమిటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి కార్మికుల్ని, ఆఫీసర్ని పెద్ద ఎత్తున తొలగించి ఆ తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పూర్తిగా దక్షిణ కొరియాకు సంబంధించిన పోస్కోకి కట్టబెట్టాలనేటువంటి కుట్రతోటే ఈ స్కీమ్ని ఆగమేఘాల మీద వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ప్రవేశపెట్టబడింది. ఈ స్కీమ్ను ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి అంశాలను మనం పరిశీలన చేస్తే దీని వెనుక ఎంత కుట్ర ఉన్నదో మనకి అర్థం చేసుకోవచ్చు. ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న మొదటి అంశం ఏమిటంటే, ఎందుకు విఆర్ఎస్ స్కీమ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పెడుతున్నామనే దానికి వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏమిటంటే, ఉద్యోగులను హేతుబద్ధీకరించటం. అంటే పెద్ద ఎత్తున ఉద్యోగులు ఉన్నారు, సర్ప్లస్ ఉద్యోగులు ఉన్నారు, అందువల్ల వాళ్ళని తగ్గించి ప్రస్తుతం ఉన్నటువంటి ఉత్పత్తికి అనుగుణంగా వాళ్ళని హేతుబద్ధీకరించిస్తాము అని మొదటిగా వాళ్ళు పేర్కొన్నటువంటిది. రెండో అంశం, అవసరమైన వారిని మాత్రమే ఉపయోగించుకుంటాం, మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా తొలగిస్తాం. మూడోది, ఖర్చులు తగ్గించుకుంటాం, వీటితో పాటు మెరుగైనటువంటి ఉత్పాదకని సాధిస్తాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉత్పాదకతని మరింత పెంచుకోవడానికి విఆర్ఎస్ ద్వారా మేము సాధిస్తామని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇది పూర్తిగా అవాస్తవమైనటువంటివి. పెద్ద కుట్రతోటి ఈ విఆర్ఎస్ పెట్టినట్లు విఆర్ఎస్ ఉత్తర్వులో పేర్కొన్నటువంటి 4 అంశాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క ఉత్పత్తి సామర్థ్యం ఇటీవలే పెరిగింది. 3.3 మిలియన్ టన్నుల నుంచి 6.3 మిలియన్ టన్నులకి, ఆ తర్వాత 7.3 మిలియన్ టన్నులకి పెరిగింది. త్వరలోనే మరో 11 మిలియన్ టన్నుల సామర్థ్యానికి ఉత్పత్తి కార్యకలాపాలని పెంచుకోవడానికి కావలసినటువంటి అన్ని ప్రాతిపదికలు కూడా ఉన్నాయి. ఉత్పాదకత అలాగే ఉత్పత్తి సామర్థ్యం ఈ కాలంలోనే పెరిగింది. పెరిగినటువంటి నేపథ్యంలో కార్మికులను కూడా, ఉద్యోగులను కూడా ఇంకా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ ప్రకారం, ప్రభుత్వ రంగ సంస్థల యొక్క మార్గదర్శకాల ప్రకారమే కార్మికులు వివిధ డిపార్ట్మెంట్లో ఉండాల్సినటువంటి నిష్పత్తి చూసుకున్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి అనేటువంటిది కూడా తెలిసినటువంటిది. కోవిడ్కు ముందు మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఖాళీలను సుమారు 188 నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. కోవిడ్ రావడంతో టెస్ట్ నిర్వహణ చేయలేదు. అలాగే
జూనియర్ ట్రైనీస్ కానీ లేకపోతే ఆపరేటర్స్ కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల్లో కూడా వీళ్ళు కూడా నింపాల్సినటువంటి అవసరం ఉంది. కోవిడ్ లేకపోయినట్లయితే ఈ ఖాళీలకు కూడా నోటిఫికేషన్ వచ్చి ఉండేదేమో. కానీ కోవిడ్ రావడంతో ఈ ఖాళీలపై నోటిఫికేషను యాజమాన్యం విడుదల చేయలేదు. కానీ ఈ కాలంలో జరిగినటువంటి పరిణామం ఏమిటంటే కోవిడ్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉపయోగించుకొని దేశంలో ఉండేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ అమ్మకానికి ఎలా పెట్టిందో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కూడా పోస్కో సంస్థ పరం చేయటం కోసం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఈ విఆర్ఎస్ స్కీమ్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రవేశపెట్టింది. ఈ కోవిడ్ కాలంలోనే నరేంద్ర మోడీ కొంతమందిని ఢిల్లీ నుంచి పంపించేసి ఏ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లో ఖాళీలన్నింటినీ నింపకూడదని రహస్యంగా మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి అవి నిలుపుదల చేస్తున్నట్లు ఇప్పుడు మనకి ఈ విఆర్ఎస్ ఉత్తర్వుల ద్వారా మనకి తెలుస్తున్నది. అలాగే ఇప్పుడు 188 మంది మేనేజ్మెంట్ ట్రైనీ నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో రద్దు చేయాలనేది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొస్తున్నది. అలాగే భవిష్యత్తులో ఏ ఒక్కటి పర్మనెంట్ బేస్ మీద వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు కల్పించకూడదనేటువంటిది కూడా ఈ విఆర్ఎస్ స్కీమ్ ద్వారా మనకి అర్థమవుతూ ఉన్నది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం 22,000 ఎకరాల భూమిని విశాఖ ప్రజలు త్యాగం చేశారు. ఆ రోజు ఉద్యోగాలు వస్తాయని ఆశ చూపారు. 6 కార్డులు ఇచ్చారు. సగం మందికి ఉపాధి కల్పించారు. ఇంకా సుమారు 8,500 మందికి ఉపాధి ఈరోజు కూడా రాలేదు. ఇప్పుడు విఆర్ఎస్ రావడంతో ఈ 6 కార్డు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరు కూడా భవిష్యత్తులో ఇక పర్మనెంట్ ఉపాధి అవకాశాలు కూడా ఉండవు. ఇప్పటి వరకు పర్మనెంట్ ఉద్యోగం రాకపోయినా కనీసం మనం పోట్లాడి కాంట్రాక్ట్ ఉద్యోగంలోనైనా ఆ ఉపాధిలోనైనా ఎంప్లాయ్మెంట్ ద్వారా ఉపాధి పొందుతూ ఉన్నాం. కానీ పోస్కో పరం అయితే ఇక అటువంటి అవకాశం కూడా లేకుండా పోతుంది. పోస్కో పరం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయితే కాంట్రాక్ట్ ఉద్యోగాలకు వచ్చే అవకాశం ఉండదు. అందువల్ల ఎవరైతే స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములు త్యాగం చేశారో వాళ్ళ బిడ్డలు ఎవరైతే ఉన్నారో 6 కార్డులు కలిగినటువంటి వాళ్ళందరికీ భవిష్యత్తులో ఈ చర్య వలన ఉపాధి అవకాశాలు అనేటువంటివి రావు. రెండవది, పర్మనెంట్ కార్మికులతో పాటు సుమారు 15,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. మొత్తం 18,000 మంది పర్మనెంట్ కార్మికులు ఆఫీసర్లు పనిచేస్తూ ఉంటే వారితో పాటు 15,000 మంది కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు విఆర్ఎస్ పర్మనెంట్ కార్మికులు పెట్టిన తర్వాత ఇప్పుడు రేపు కాంట్రాక్ట్ కార్మికుల మీద కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం వేటు వేస్తుంది. మీరు సరిగ్గా పనిచేయట్లేదను లేదా కాంట్రాక్టర్ మారితే మీరు కూడా మారిపోవాలనేటువంటి రూల్ తీసుకొచ్చి దాన్ని అమలు చేయటము, లేకపోతే ఈ డిపార్ట్మెంట్లో ఇంతమంది అవసరం లేదు, సగానికి సగం మేము తొలగిస్తున్నాం, సగం మంది అవసరం లేదు అనే పేరుతోటి తొలగించేటటువంటి కూడా అటువంటి చర్యలు కూడా భవిష్యత్తులో తీసుకోబోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇంత ప్రమాదకరమైనటువంటి కుట్రతోటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందనేటువంటి స్పష్టంగా మనకి తెలుస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క సామర్థ్యం పెరిగినప్పుడు ఎంప్లాయీస్ కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఉత్పత్తి సామర్థ్యం పెంచారు. ఇప్పుడేమో కార్మికుల్ని అలాగే ఉద్యోగులందరినీ కూడా తొలగించేటటువంటి చర్యకి మేనేజ్మెంట్ పాల్పడుతుందంటే దీని వెనక కుట్ర ఉన్నట్లు సాధారణమైనటువంటి ఏ ఒక్కరికైనా అర్థమవుతుంది.
ఇప్పుడు మీరు ఆప్షన్లు ఎంచుకోండి అని పెట్టారు. ఏమిటి ఆప్షన్లు అవి? గుజరాత్ మోడల్ ఆప్షన్ ఎంచుకుంటారా, లేకపోతే భారీ పరిశ్రమల డిపార్ట్మెంట్ రూపొందించినటువంటి విఆర్ఎస్ని మీరు ఎంచుకుంటారా? ఈ రెండింటిని ఆప్షన్ ఇచ్చి మీరు విఆర్ఎస్ పథకాన్ని తీసుకొని వెళ్ళొచ్చు అనేటువంటిది ఉత్తర్వులో పేర్కొన్నారు. గుజరాత్ మోడల్ అంటే ఎవరు? ఈ గుజరాత్ మోడల్ తీసుకొచ్చింది ఎవరంటే, ఇప్పుడు ఎవరైతే దేశ ప్రధానిగా ఉన్నారో నరేంద్ర మోడీ గారు, ఆయనే గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2003లో అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రానికి చెందినటువంటి గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని తొలగించడానికి ఈ స్కీమ్ని ప్రవేశపెట్టారు. అందుకోసమే గుజరాత్ మోడల్ విఆర్ఎస్ అనేటువంటి నామకరణం చేస్తూ దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు దేశం మొత్తం ఆ స్కీమ్ని అమలు చేస్తూ బలవంతంగా రుద్దుతూ ఉన్నారు. మననే బిఎస్ఎన్ వాళ్ళని ఈ స్కీమ్ ద్వారానే బయటకు పంపారు. 93,000 మందిని బయటకు పంపించేశారు. ఇప్పుడు ఈ బిఎస్ఎన్ఎల్ను ఎంటీఎన్ఎల్ను పూర్తిగా రిలయన్స్ వాడికి దారాదత్తం చేయటం కోసం బీజేపీ ప్రభుత్వం తహతహలాడుతూ ఉన్నది. అలాగే ఎయిర్ ఇండియా వాళ్ళు కూడా ఈ స్కీమ్నే ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పటికే బ్యాంకులన్నిటిని కూడా కొన్ని బ్యాంకుల్లో కలిపేసి ఇప్పుడు ఈ బ్యాంకుల్ని ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేయాలనేటువంటిది నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యూహం. అందులో భాగంగానే అతిపెద్ద భారతీయ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అందులో 2.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళలో సుమారు 1 లక్ష మందిని ఈ గుజరాత్ మోడల్ కింద తొలగించాలని నిర్ణయం చేస్తూ దానికి అవసరమైనటువంటి స్కీమ్ని కూడా ఇప్పుడు డిజైన్ చేసి ఆ డ్రాఫ్ట్ను కూడా విడుదల చేయటం జరిగింది. అంటే ఈ గుజరాత్ మోడల్ విఆర్ఎస్ అనేటువంటిది ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి రైల్వేలు కానీ, బ్యాంకులు కానీ, లేదా విద్యుత్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇతర సర్వీస్ పోర్ట్లు, లేకపోతే రక్షణ రంగం, లేకపోతే అంతరిక్షం, ఈ వీటన్నింటిలో పనిచేసేటటువంటి కార్మికులందరినీ కూడా ఈ గుజరాత్ మోడల్ విఆర్ఎస్ పేరుతోటి బలవంతంగా తొలగించేసి వాటినన్నింటినీ ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలనేటువంటిది దీని అనుకున్నటువంటి రహస్యం. అంటే ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలనుకునే ముందు కార్మికులను తొలగించేస్తే ఆ ఫ్యాక్టరీకి కార్మికుల మీద చెల్లించేటటువంటి వేతనాలు ఖర్చు తగ్గిపోతాయి. ఆ విధంగా ప్రైవేటు వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులు 8,000 నుంచి 10,000, 12,000 రూపాయలు పెట్టేసుకొని వాళ్ళ నుండి శ్రామిక దోపిడీ చేసుకుని పెద్ద ఎత్తున 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి అటువంటి అవకాశం ముందుగా కల్పించి ఈ కంపెనీలను అమ్మేయాలనేటువంటి భాగంగా ఈ విఆర్ఎస్ అనేటువంటిది ఇప్పుడు దేశవ్యాప్తంగా తీసుకొచ్చారు. నిర్మలా సీతారామన్ గారు ఆత్మనిర్భర భారత్ని ప్రవేశపెట్టడంలోనే ముఖ్య ఉద్దేశం ఇది. ఈ ఆత్మనిర్భర భారత్లోనే ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఇది. అందుకోసం ఇది ఆత్మనిర్భర భారత్ కాదు, పరాధీన భారత్గా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం చేసి ఏ అమెరికా వాళ్ళకో, లేకపోతే బ్రిటన్ వాళ్ళకో, లేకపోతే దక్షిణ కొరియా వాళ్ళకో, ఇటువంటి దేశాలకి మన దేశం మార్కెట్ మొత్తాన్ని, ఉత్పత్తి కార్యకలాపాలన్నింటిని కూడా అప్పచెప్పాలనేటువంటి కుట్రతోటి ఈ ఆత్మనిర్భర భారత్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు తప్ప ఇది మన 74 ఏళ్ల సంవత్సర కాలంలో మనం ఏదైతే సెల్ఫ్ రిలయన్స్గా మనం భావిస్తూ అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము అనేక రంగాల్లో, ఇప్పుడు ఆ రంగాలన్నీ కూడా ప్రైవేటీకరణ జరుగుతుంది. అందులో ఒక భాగం ముఖ్యమైనటువంటిది స్టీల్ ఉత్పత్తి. మన కాళ్ళ మీద మనం నిలబడేటటువంటి స్థితికి ఈరోజు వచ్చాం. అలాగే ఇతర దేశాలకు కూడా మనం ఉత్పత్తి చేయగలిగినటువంటి సామర్థ్యం కూడా మన దేశానికి ఇప్పుడు లభించింది. ఇటువంటి సెల్ఫ్ రిలయన్స్ కలిగినటువంటి ఈ రంగాన్ని పూర్తిగా
పోస్కో దక్షిణ కొరియా సంబంధించినటువంటి దేశం బహుళజాతి సంస్థతోటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక ఒప్పందానికి వచ్చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని దానికి అప్పచెప్పాలనేటువంటి వ్యూహంలో భాగంగా ముందస్తుగా విఆర్ఎస్ని ప్రవేశపెట్టారు. 35,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు అని చెప్పేసి ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ని 2 రెట్లు 3 రెట్లు పెంచి చూపి మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క భూముల్ని మార్కెట్ రేట్ని ప్రకారం లెక్కగట్టి, లేకపోతే ఆ రేట్ని కూడా ఇంకా తగ్గించేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి రావాల్సినటువంటి షేర్ను కూడా బాగా తగ్గించేసి 5% 6% ఇచ్చేసి జాయింట్ వెంచర్ అనేటువంటి పేరు చెప్పి ముందు ఈ ఒప్పందం జరిగిన తర్వాత ఆ తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని నష్టాల పేరు మీద పోస్కోకి 50% డిజిన్వెస్ట్మెంట్ లేకపోతే 51% వాటాలని పూర్తిగా అమ్మి పూర్తి యాజమాన్య హక్కులన్నింటిని కూడా పోస్కో సంస్థకి కట్టబెట్టాలనేటువంటిది దీనికి అనుకున్నటువంటి అసలు రహస్యం. అందువల్ల ఇంటిగ్రేటెడ్ హైగ్రేడ్ స్టీల్ ప్లాంట్ ఒక కొత్త మాయ. దానికోసమే కార్మికులను తొలగించేసి పర్మనెంట్ కార్మికులను అత్యధిక మందిని ఖర్చుని తగ్గించేసి బాగా ఆ తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పోస్కో సంస్థకి బదిలీ చేయటం, దానికోసమే ఈ చర్యలన్నీ కూడా చాలా వేగంగా చేస్తూ ఉన్నారు. అందుకోసం దీన్ని అనుకున్నటువంటి కుట్రని కార్మికులు ప్రజలందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేము ఇదేదో కార్మికుల ఇష్యూ కాదు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూ. ఇది 32 మంది ప్రాణత్యాగం చేశారు. ఇది పోరాటాల్లో పుట్టినటువంటిది, పోరాటాల్లో అభివృద్ధి చెందింది వైజాగ్ స్టీల్ ప్లాంట్. పోరాటాలతోటే అది కొనసాగుతుంది, ఈరోజు కూడా నిలబడుతూ ఉన్నది. ఇంకా ముందుకు వెళ్లాల్సినటువంటి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమ, ఉత్తరాంధ్రకి అభివృద్ధిలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటిది. అందువల్ల కార్మికులకు సంబంధించి మొత్తం ప్రజానీకానికి సంబంధించినటువంటి, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన పార్టీ యొక్క వైఖరి తెలియజేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందించాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విఆర్ఎస్ని వ్యతిరేకిస్తున్నారా, ఆమోదిస్తూ ఉన్నారా? వ్యతిరేకిస్తూ ఉంటే బహిరంగంగా మీరు ప్రకటన చేయండి. ఈ విఆర్ఎస్ అనేటువంటిది మొత్తం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నాశనం చేస్తుంది, కార్మికుల భవిష్యత్తుని నాశనం చేస్తుంది, విశాఖపట్నం యొక్క భవిష్యత్తుని నాశనం చేస్తుంది, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీస్తుందని మీరు ప్రకటన చేయండి. అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లేఖ రాయండి, మేము వ్యతిరేకిస్తున్నాం విఆర్ఎస్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తూ మీరు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాయండి. ఇవి చేయకపోతే మీరు పోస్కోకి అనుకూలంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. అలాగే బీజేపీ ఏ చర్యలు చేపడితే దాన్ని మీరు సమర్థించినట్లుగా స్పష్టమవుతూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితమే పోస్కో యాజమాన్యం మిమ్మల్ని కలిసింది రాజధానిలో, మీ మధ్య చర్చలు జరిగినాయి. మేము డిమాండ్ చేసాం మిమ్మల్ని పోస్కోకి మీ మధ్య జరిగినటువంటి చర్చల్ని బహిర్గతం చేయండి, ప్రజలకు తెలియజేయండి, ఏం వాళ్ళు కోరారు, మీరేమి హామీ ఇచ్చారు, ఏం తిరస్కరించారు మేము డిమాండ్ చేసాం. ఈరోజు కూడా మీరు వాటిని ప్రకటన చేయలేదు. ఎందుకు ప్రకటన చేయలేదు? ఎందుకు భయం? మాకు అనేక అనుమానాలు వస్తున్నాయి. మీరు పోస్కో యాజమాన్యాన్ని సమర్థిస్తున్నట్లు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల్ని వాళ్ళు కట్టబెట్టడానికి మీరు సహాయం చేస్తామన్నట్లు, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల్ని పోస్కో పరం కాకుండా కార్మికులు అక్కడ ప్రజానీకం ఆందోళన చేస్తూ ఉంటే రాష్ట్ర పోలీసులను పంపి ఆ యొక్క ఉద్యమానికి వ్యతిరేకంగా పోస్కో యాజమాన్యాన్ని రక్షిస్తామనేటువంటి హామీ ఏమైనా ఇచ్చారేమో, ఇటువంటి అనుమానాలు మా అందరికి కలుగుతూ ఉన్నాయి. మీరు రాష్ట్ర ప్రజల పక్షాన ఉండాలి, కార్మికుల పక్షాన ఉండాలి, ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి పక్షాన ఉండాలనేటువంటి మేము కోరుకుంటూ ఉన్నాం. అందువల్ల ఇప్పుడైనా మీరు స్పందించాలి. ఆయన ఒక్కడే స్పందించడం కాదు, విశాఖపట్నంలో గెలిచారు, ఎమ్మెల్యేలు గెలిచారు, ఎంపీలు గెలిచారు, వైఎస్ఆర్ వాళ్ళు గెలిచారు, అలాగే మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, వీళ్ళు స్పందించాలి. వీళ్ళకేం సంబంధం లేనటువంటి విషయం కాదు.
విశాఖపట్నం యొక్క అభివృద్ధి అంతా కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడింది. మీరు స్పందించాలి. అలాగే తెలుగుదేశం ప్రేక్షక పాత్ర వహించకూడదు. మౌనంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని ప్రకటన చేశాడు. ప్రైవేటీకరణ గొప్పది, స్టీల్ ప్లాంట్ కార్మికులు పనిచేయాలని ప్రకటన చేశారు. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మికులు పోరాటం చేయటం వల్ల వెనకడిగేశారు. ఇప్పుడు మీ యొక్క వైఖరి ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. పోస్కోని సమర్థిస్తున్నారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క భూములు పోస్కోకి ఇవ్వడం మీరు అనుకూలమా, వ్యతిరేకమా? లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో నరేంద్ర మోడీ గారు బలవంతంగా ప్రవేశపెట్టిన ఈ వీఆర్ఎస్కి మీ పార్టీ సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా? మీరు స్పందించాలి. మీరు వ్యతిరేకిస్తుంటే ప్రధానమంత్రికి లెటర్ రాయండి. ఎక్కడ 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఆయన వైఎస్ఆర్కి ఇటీవల వెళ్ళారు. ఈ 3 ఎమ్మెల్యేలు మీరు స్పందించాలి. మీరు వ్యతిరేకిస్తున్నారా లేదా? స్పందించకుండా మాకేం సంబంధం లేదన్నట్టుగా ఉంటే మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ద్రోహం చేసినట్లు, మొత్తం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మీరు హాని చేసినటువంటి వాళ్ళుగా చరిత్రలో మిగిలిపోతారు. అందుకోసం ఇది రాజకీయ పరంగా మీరు ప్రకటన చేయాలి. వీటి మీద రాజకీయంగా మీరు స్పందించాలి. ఇది ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటిదిగా భావించని మేము సిపిఎం పార్టీగా వైఎస్ఆర్ పార్టీని, తెలుగుదేశాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక 3వ వారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు, జనసేన. ఆయన ఈపాటికే బీజేపీ సంకరెక్కారు. ఇంకా ఆయన ఏం మాట్లాడతారు? మాట్లాడే అర్హత లేదు. ఒకవేళ మాట్లాడినా అది అవకాశవాదం. అందుకోసం ఇప్పుడు రాజకీయమైనటువంటి పోరాటం కూడా నడవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కార్మికులకి, ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులకు అందరికీ నేను విజ్ఞప్తి చేసేది, ఈ కుట్రపూరితమైనటువంటి వీఆర్ఎస్ని మీరు తిరస్కరించండి. దీనికి వ్యతిరేకంగా కార్మికులు, ఉద్యోగులు, ఆఫీసర్స్ అందరూ కలిసి సంయుక్తంగా ఈ పోరాటం చేయండి. నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రని అర్థం చేసుకొని ఈ పోస్కోకు వ్యతిరేక ఉద్యమంలో భాగంగానే ఈ వీఆర్ఎస్ని మనం చూస్తూ దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మనం పోరాటం కొనసాగించాలనే సిపిఎం పార్టీకి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.